హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా సీజన్ 2 ఎపిసోడ్ 4. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న మాట. నేమ్స్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నామని కమెంట్లో చెప్పారు. అందుకే ఇక్కడ నేమ్స్ రివీల్ చేస్తున్నా. రుద్ర శివానీల పెద్ద కొడుకు బన్నీ అలియాస్ శివాంష్. బన్నీ చిన్నప్పుడు స్కూల్లో సన్నీ ఫ్రెండ్గా పరిచయమై తనని అన్నని చేసుకున్న అంశు. అతను ప్రస్తుతం బన్నీకి తోడుగా దీవిలో ఉంటాడు. ఇక రుద్ర ట్విన్ బేబీస్లో ఆడపిల్ల పేరు రుద్రాంశి, నిక్ నేమ్ మున్ని. అబ్బాయి పేరు అయాన్ష్, నిక్ నేమ్ మున్నా. కళ్యాణ్ సురేఖల పిల్లలు బబ్లు అలియాస్ అశ్వద్, సన్నీ అలియాస్ హర్షి, చిన్నవాడి పేరు సుశ్రుత్, ఇంకా మీరా కూతురు హనీ. ప్రదీప్ స్నేహలకి కూతురు కూడా ఉంది. స్వీటీ అలియాస్ ఇషిత తన పేరు. గంగా లచ్చి పిల్లలు రామ్ ఇంకా సాహిత్య వాళ్ళ పేర్లు. ఇక కథలోకి వెళ్ళిపోదామా. రుద్ర మీద పగ సాధించాలి అని అనుకున్న ఆమె ఎదురుగా స్క్రీన్ మీద ఒక వ్యక్తి కనపడగానే ఆమె ఆనందంగా డాడీ అని పిలిచింది. ఎలా ఉన్నావా స్మిత? ఎందుకు బంగారం అంత కోపంగా ఉన్నావు అని లాలనగా అడిగాడు అతను. నేను బాధపడ్డానికి కారణమైన ఆ రుద్రదేవ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే నేనెలా నార్మల్గా ఉండను డాడీ? వాడి కళ్ళ ముందే వాడి ఫ్యామిలీని కూడా చంపి నాలాగే ఆ రుద్ర కూడా బాధపడేలా చేయాలి. నువ్వు నేను ఇలా అనాథలుగా మిగలడానికి కారణమైన ఆ రుద్ర కళ్ళ వెంట రక్తం కారాలని కసిగా పిడికిళ్ళు బిగించి చెప్తున్న అస్మిత వైపు గర్వంగా చూశాడు ఆమె తండ్రి. డైరెక్టర్స్ మీటింగ్ కోసమని అందరూ ఆఫీస్కి వచ్చారు. పిల్లల కోసం ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేస్తున్న సురేఖకి ఆఫీస్లోకి ఎంటర్ అయిన రుద్రాంశిని చూడగానే ఆమె ఫేస్ వెలిగిపోయింది. ఎందుకంటే మున్నితో పాటు తన కూతురు కూడా వస్తుందనే ఆశతో సురేఖ ఆత్రంగా ఎదురు చూసింది. కానీ సన్నీ అప్పుడు కూడా రాకపోవడంతో సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెను అలా చూడగానే అక్కడే ఉన్న అశ్వత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మనసులో మాత్రం ఐ హేట్ యూ సన్నీ, ఆ రాస్కెల్ కోసం నేను ప్రాణంగా చూసుకునే మా అందరినీ ఎలా బాధ పెడుతున్నావో నీకెందుకు అర్థం కావడం లేదు అని కోపంగా అనుకున్నాడు. అత్త అంటూ రుద్రాంశి సురేఖని చుట్టుకుని ఆమె చెవిలో, నీ కూతురు వెనక కారులో ఉంది, మాస్క్ పెట్టుకుని వస్తుంది, ఎవ్వరూ చూడకుండా వెళ్ళి తనతో మాట్లాడు, బావకి డౌట్ రానివ్వకు అని గుసగుసగా చెప్పి వదిలింది. మేనకోడలి మాటలకు సురేఖ సంతోషంగా కళ్ళతోనే ఎక్కడన్నట్టు దీనంగా అడిగింది. రుద్రాంశి కళ్ళతోనే దూరంగా పార్క్ చేసిన కారు వైపు చూపించి ఆవిడని వదిలి అశ్వత్ చేతిని చుట్టుకుని, ఎలా ఉన్నావు బావా, నా కోసం లాలీపాప్ తెచ్చావా లేదా అని క్యూట్గా అడిగింది. ఆమె వేషాలు తెలిసిన బాబ్లు అలియాస్ అశ్వద్ నవ్వుతూ తన తలపై మొట్టి, ఇంత ఏజ్ వచ్చిన ఈ లాలీపాప్లు తినడం ఆపవా మున్ని నువ్వు అని తిడుతూనే తన పాకెట్లో నుండి లాలీపాప్ తీసిచ్చాడు. ఒక్కటేనా అని క్యూట్గా అడిగింది మున్ని. ఎక్కువ తింటే పళ్ళు పాడవుతాయి, అత్త చూసిందంటే తిన్న నిన్ను వదిలేసి తెచ్చినందుకు నాకు వాతలు పెడుతుంది అని భయం నటించాడు అశ్వద్. మా అమ్మకి నువ్వు ఇంకా భయపడుతున్నావా బావా? తనేవి నీకు ఇప్పుడు టీచర్ కాదు, నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్వి అని నవ్వింది రుద్రాంశి. నేను ఎంత ఎదిగినా నా గురువుగా అత్త మీద రెస్పెక్ట్ అండ్ భయం ఎప్పటికీ పోవు మున్ని అని నవ్వాడు అశ్వత్ కూడా. ఎలా ఉన్నావురా మున్ని అని కళ్యాణ్ ప్రేమగా పలకరించగా మావయ్య అంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుంది లాలీపాప్ చీకుతున్న రుద్రాంశి. ఆమె తలపై మొట్టికాయ వేసిన శివాని కోపంగా, ఈ చిన్నపిల్లల చేష్టలు వదలవా నువ్వు, గాడిదలా ఎదిగా, లాలీపాప్లు తినడానికి సిగ్గులేదా నీకు మున్ని అంది అప్పుడే అక్కడికి వచ్చిన శివాని. మామ్, నువ్వు ఇలా కొట్టి నన్ను పొట్టిదాన్ని చేసేసావు, బావ చూడు ఎంత హైటో, నేను చూడు తన భుజాల దగ్గర కూడా లేను, దీని అంతటికీ కారణం నువ్వే అని ఉక్రోషంగా అరిచింది రుద్రాంశి. టాపిక్ చేంజ్ చేయడానికి రౌడీ బేబీ ప్లాన్ అన్నమాట అది. ఎప్పటిలా శివాని డైవర్ట్ అయిపోయి, నేను కొట్టడం వల్ల నువ్వు పొట్టవ్వలేదే, నీకు నీ మేనత్త పోలిక రావడం వల్ల పొట్టిదానిలా మిగిలావు అని వెటకారంగా అంది శివాని. అక్కడే ఉన్న స్నేహ, వదిన అని రుద్రాంశి మమ్మీ ఒకేసారి అరిచారు. అబ్బబ్బా, స్పీకర్ మింగారిద్దరు అలా అరిచారేంటే, దీనిలో కూడా పోలిక మారలేదు చూసారా అని నవ్వుతూనే వెక్కిరించింది శివాని. రుద్రాంశి పళ్ళు నూరుతూ తల్లిని చూడగా స్నేహ అలకగా చూసింది. సరే సరే, నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి కానీ పదండి, వదిన ఎక్కడా అని సురేఖ కోసం చూసింది శివాని. అత్త అక్కడెవరో తెలిసిన వాళ్ళు కనపడితే పలకరిస్తుందిలే, మా డాడీ ఎక్కడా అంటూ శివానీని అటు వెళ్లకుండా లాక్కుపోయింది రుద్రాంశి. కళ్యాణ్ అశ్వత్ని చూస్తూ, మీ అమ్మని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు బబ్లు అని చెప్పగానే
తండ్రి మాటకి తలూపి చుట్టూ ఒకసారి చూసి లోపలికి నడిచాడు అశ్వథ్. అందరూ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ సురేఖ దగ్గరకు వెళ్ళి మాస్క్లో ఉన్న కూతుర్ని చూస్తూ, ఇంకా ఎన్నాళ్ళురా మాకీ బాధ? మీ అమ్మ పైకి నవ్వుతుంది కానీ రోజు నిద్రలో కూడా ఏడుస్తుంది నీకోసం. పంతం మాని వచ్చేయమ్మా అని బ్రతిమలాడాడు కళ్యాణ్. నాది పంతం కాదు నాన్న. మీ అందరికీ తెలుసు బావని నేను చిన్నప్పటి నుండి ఇష్టపడ్డానని. కానీ కొందరికి అది నచ్చకే కదా బావని నన్ను దూరం చేయాలని చూశారు. అందుకే బావని గౌరవించని మనుషుల మధ్య నేను ఉండలేక దూరంగా ఉన్నాను. బావ తిరిగొచ్చాక నేను కూడా వస్తాను అంటూ కన్నీళ్ళు ఆపుకుంది సన్నీ అలియాస్ హర్షి. ఏమండి, దాన్ని ఏమీ అడగకండి. కనీసం ఇలాగైనా దాన్ని చూసి సంతోషపడతాను, కానీ మన కళ్ళ ముందే ఉంటూ అది రోజు ఏడుస్తుంటే చూడడం నా వల్ల అవ్వదు అంటూ కళ్ళు తుడుచుకుని, పదండి ఎవరైనా చూస్తే బాగోదు అంది సురేఖ. రుద్ర ప్రతాప్ గారు చెప్పిన విషయాలన్నీ వింటూ ఆయన సలహాలు తీసుకుంటూ ఫైల్ రెడీ చేస్తున్న ప్రదీప్కి కూడా కొన్ని మోడిఫికేషన్స్ చెప్పాడు. సరే నాన్న, మీరు నిదానంగా రండి, నేను అరేంజ్మెంట్స్ చూస్తాను అంటూ మీటింగ్ ఏరియాకి వెళ్ళాడు రుద్ర. నా బిడ్డ పైకి నవ్వుతున్నా వాడి బిడ్డ కోసం లోపల ఎంత కుమిలిపోతున్నాడో కదా ప్రదీప్ అని బాధగా అడిగారు ప్రతాప్ గారు. మీకు లేదా మావయ్య బన్నీ కోసం బాధ? కొన్ని తప్పవు. వాడి కోసం చెయ్యని ప్రయత్నం లేదు, కానీ మనవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది, ఎందుకు మనకి దూరం అయ్యాడనేది తెలీదు. మనకి మన బన్నీని దూరం చేసిన ఆ అలెక్స్ని మాత్రం ఊరికే వదలను. రుద్ర వదిలేసినా నేను వదలనన్నాడు కోపంగా ప్రదీప్. అదే టైంకి ఒక చిన్న పల్లెటూరులో ఒక పెంకుటింటి లోపల వంట చేస్తున్న ఒక ఆమెని వెనక నుండి హక్ చేసుకున్న అలెక్స్, బేబీ ఏం చేస్తున్నావు అని ప్రేమగా ఆమెకి ముద్దు పెడుతూ అడిగాడు. వదులు ముందు, బాబు ఇంట్లోనే ఉన్నాడు అని కసిరిందామె. వాడు స్కూల్కి వెళ్ళలేదా ఇవాళ అని ఆశ్చర్యంగా అడిగాడు అలెక్స్. లేదు, ఇవాళేదో ఫంక్షన్ అంట, అది సార్ గారికి బోర్ కొడుతుందంట, అందుకని టీవీ చూస్తూ డాన్స్లు వేస్తున్నాడు అని వెటకరంగా అంది ఆమె. పోనీలే, వాడి సరదా ఎందుకు కాదండం అన్నాడు అలెక్స్ నవ్వుతూ. ఆమె అతని వైపు ఒకసారి చూసి, నువ్విలా అందరికీ దూరంగా అన్నీ వదిలేసి ఇలా ఒక మారుమూరు పల్లెలో రహస్యంగా బ్రతుకుతుంటే ఏమీ అనిపించడం లేదా అలెక్స్ నీకు అని ఆమె అడిగింది అలెక్స్ని. అందరికీ ఎదురుగా ఉంటేనే నేను తట్టుకోలేను, నాకు ఇలాగే నచ్చింది, నన్ను ఇలాగే ఉండని అని గంభీరంగా చెప్పి ఆమెని వదిలేసి బయటకు వస్తూ హాల్లో గోళ్ళకి వేలాడుతున్న తల్లి మరొకరి ఫోటో చూస్తూ బాధతో వెళ్ళిపోయాడు అలెక్స్. అప్పుడే అతనికి ఫోన్ వచ్చింది. దూరంగా వెళ్ళి ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతూ, ఇంకా ఎన్ని రోజులు? వాడి వల్ల నేను కోల్పోయిన సంతోషాలకి బదులు చెప్పి తీరాలి, వీలైనంత తొందరగా నాకు వాడు కావాలన్నాడు కసిగా అలెక్స్. మీటింగ్ హాల్లో డైరెక్టర్స్ అందరూ ముందుగానే వచ్చి కూర్చున్నారు. అప్పుడే ఆ కంపెనీకి చైర్మన్ హోదాలో ఎంట్రీ ఇచ్చాడు రుద్ర. శివానీతో సహా అందరూ లేచి అతనికి గౌరవం ఇచ్చి విష్ చేసి కూర్చున్నారు. రుద్ర అందరి వైపు ఓసారి చూసి శివానీని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి వెంటనే గంభీరంగా మారిపోయి, వెల్, ఈ కంపెనీ యానివర్సరీ సందర్భంగా ఒక కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టాలని మన సీఈఓ గారు ఒక బిజినెస్ ప్రపోజల్ తెచ్చారు. మీ ముందున్న ఫైల్లో దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి చూడండి అన్నాడు రుద్ర. అందరూ ఆ ఫైల్ని తీసి చూస్తుంటే ఒక ఇద్దరు మాత్రం ఆ ఫైల్ అలా ఓపెన్ చేసి ఇలా పక్కన పడేసి, మాకు మీ ప్రపోజల్ నచ్చలేదు, అయినా మన కంపెనీ ఇప్పటిదాకా అటువంటి చీప్ బిజినెస్లోకి అడుగు పెట్టలేదు, ఇప్పుడు కొత్తగా ఏంటిది, ఒక ఆడదాన్ని, అందులోనూ లో క్లాస్ నుండి వచ్చిన దాన్ని సీఈఓని చేస్తే ఇలాంటి చెత్త బిజినెస్ చేస్తారని ఈవిడ నిరూపించిందని శివానీని చీప్గా చూస్తూ ఒకరు ఎగతాళి చేస్తుంటే అతనికి వంత పాడిన మరొకడు కూడా, అవును, ఏదో లక్ కలిసి వచ్చి రుద్ర వీక్నెస్ క్యాష్ చేసుకుని కొడుకుని అడ్డు పెట్టుకున్న ఈవిడ ఈజీగా వర్మ స్కోర్లైంది, కానీ ఈమెకేం తెలుసని ఈ కొత్త బిజినెస్లోకి అడుగు పెడుతుంది అని హేళనగా నవ్వాడు మరొకడు. మిస్టర్ భూషణ్ అండ్ మాధవ్, మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, తను మా ఇంటి కోడలు, నోరు జారితే ఇక్కడితో మీ లైఫ్ ఎండ్ అవుతుందని హెచ్చరించారు ప్రతాప్ గారు. రుద్ర అప్పటికే కోపంగా పిడికిలు బిగించి కోపాన్ని ఆపుకుంటుంటే మున్ని ఇంకా మున్నా లేచి ఆ ఇద్దరి తలలు టేబుల్ కేసి కొట్టి బొక్క పెట్టి బ్లడ్ బయటకు రప్పించారు. హౌ డేర్ యూ, మీకెంత ధైర్యం ఉంటే మా మమ్మని చీప్గా చూస్తారు? మీరేమైనా పైనుండి దిగొచ్చారా? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదిగితే ఓర్వలేరా? మా అమ్మ మా డాడీ లైఫ్లోకి రాకముందే వైజాగ్లోని పటేలా గ్రూప్లో జాబ్ చేసేది, అప్పట్లోనే ల్యాక్స్ ఆఫ్ శాలరీతో హై పొజిషన్లో ఉంది. మా అమ్మ టాలెంట్ మీలాంటి బోకు గల్లికేం తెలుస్తుంది అని కోపంగా రుద్రాంశి అంటుంటే, రే మాధవ్, నువ్వెక్కడి నుండి వచ్చావురా? నీ చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అమ్మ మీ నాన్నకి కీప్ ఆ రిలేషన్ అడ్డు పెట్టుకుని ఈ కంపెనీ షేర్స్ నీ పేరును రాయించింది మీ అమ్మ. అది మాకు తెలియదు అనుకుంటే ఎలా రా? నువ్వు అసలైన బస్టెడ్వి.
బట్ ఆ మాట అనడానికి నాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఎదుటి వాళ్ళని అనడానికి ముందు మన బ్రతుకేంటని ఆలోచించండి. ఇక్కడ నా బిగ్ బ్రదర్ లేడు కాబట్టి మీ ప్రాణం పోలేదు. అదే మా అన్నయ్య ఇక్కడ ఉండుంటే మా అమ్మను అవమానించినందుకు ఇప్పటికే మీ ఫోటోలకి దండలు పడేవి. డాడ్, ఈ బేవర్స్ కాల్ ఇంకొక క్షణం మన కంపెనీలో డైరెక్టర్స్గా ఉండడానికి వీల్లేదన్నాడు మున్నా అలియాస్ అయాన్ష్. నాది కూడా సేమ్ డైలాగ్ డాడ్ అంది మున్ని అలియాస్ రుద్రాంశి. వాళ్ళ మాటలకు అప్పటికే శివాని స్తబ్దుగా అవడం చూసి రుద్ర లేచి తన సెక్యూరిటీ ఆఫీసర్ సమీర్ని రమ్మని ఆ ఇద్దరిని ఈడ్చిపడేయమన్నాడు. అండ్ వాళ్ళ షేర్స్ తన పేరు మీదకు మార్చి ఈరోజు కంపెనీ వాల్యూ ఎంతో లెక్కపెట్టి వాళ్ళకి మనీ సెటిల్ చేయమని ఆర్డర్ వేశాడు రుద్ర. అశ్వత్ సమీర్ని ఆపి తన పోలీస్ పవర్ చూపించి యూజ్ చేస్తూ ఆ ఇద్దరిని అరెస్ట్ చేయించాడు. ఇంకా మీలో ఈ బిజినెస్ ప్రపోజల్ నచ్చని వాళ్ళు ఉంటే నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోవచ్చు. అలా ఎవరైనా ఉన్నారా అని కళ్యాణ్ సీరియస్గా అడిగాడు. అందరూ మాకు ఇష్టమే అని అనడంతో శివ అని గంభీరంగా పిలవగానే రుద్ర అప్పటిదాకా మౌనంగా బాధపడుతున్న శివాని అతని వైపు చూసింది. భర్త చూపులో మీనింగ్ అర్థమై లేచి అక్కడున్న మానిటర్ ఆన్ చేసి తను పెట్టాలనుకున్న బిజినెస్ గురించి చిన్న చిన్న పాయింట్స్ కూడా వదలకుండా అందరికీ అర్థమయ్యేలా నీట్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది శివాని. ఆమె మాట తీరు, చెప్పే విధానం అందరికీ చాలా బాగా నచ్చింది. అందరూ ఏకగ్రీవంగా శివాని ప్రపోజల్ని ఓకే చేశారు. అందరూ సైన్ చేసి లంచ్ చేసి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ మాత్రమే మిగిలి ఉంది. శివాని తన ఫోన్ గ్యాలరీలోని బన్నీ పిక్స్ చూస్తూ కొడుకుని తడుముతూ ఉంటే మాస్క్లో ఉన్న సన్నీ ఆమె దగ్గరకు వెళ్ళి హత్తుకుంది. కోడలి స్పర్శ గుర్తుపట్టిన శివాని, సన్నీ ఇప్పటిదాకా ఎక్కడున్నావే, మీటింగ్లోనే ఉన్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. సన్నీ అవునని తలూపి మిగిలిన ఫ్యామిలీ అంతటినీ ఒకసారి చూసుకుని శివానికి చెప్పి వెళ్ళిపోయింది. అన్నయ్య, స్వీటీని కాలేజ్ మార్చేయాలని మున్నా అడుగుతున్నాడు. వాడు కాలేజ్ పక్కనున్న కాలేజ్లో జాయిన్ చేద్దామంటున్నాడు. ఏం చేద్దాం అంటూ రుద్రని అడిగింది స్నేహ. స్వీటీ ఇలా రా బంగారం అని పిలిచాడు రుద్ర. స్వీటీ అలియాస్ ఇషిత రుద్ర దగ్గరకు వెళ్ళి నిలబడగానే ఆ కాలేజ్ ఎందుకు నచ్చలేదు బంగారం అని అనునయంగా అడిగాడు రుద్ర. అక్కడున్న అమ్మాయిలందరూ బావని చూసి సొల్లు కారుస్తున్నారు మామయ్య. మా కాలేజ్ సీనియర్స్కి అది నచ్చక బావని టార్గెట్ చేయడానికి చూస్తున్నారు. ఇవాళ కూడా సమీర్ అంకుల్ రాకపోయి ఉంటే బావ వాళ్ళతో ఫైట్ చేసేవాడు అని ఇషిత చెప్పుకుపోతుంటే అయాన్ష్ తల కొట్టుకున్నాడు. ఇది నిజం మాత్రమే చెప్పాలని ఒట్టు పెట్టుకుందా, నాన్నకని చెప్పేస్తుందని మరదల్ని చూసి పళ్ళు నూరాడు. రుద్ర సీరియస్గా కొడుకుని చూస్తే శివాని రుద్రని చూసి మూతి విరిచింది. ఆమె ఉద్దేశం రుద్ర కూడా అలాగే చేసుంటాడు. అవే పోలికలు ఇప్పుడు చిన్న కొడుకు వచ్చాయి కాబట్టి తప్పు తన కొడుకుది కాదు, ఆ తండ్రిదే అనేది ఆమె ఒపీనియన్. భార్య గారి ఉద్దేశం అర్థమైన వెంటనే ఆమె వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు రుద్ర. దీని గురించి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు నాకు ఐస్ క్రీమ్ ఆకలి అవుతుంది, పదండి పదండి అని అన్నని కాపాడే ప్రయత్నం చేసింది రుద్రాంశి. ఆ దీవిలో అట్టడుగున ఉన్న ఒక బిల్డింగ్లో యాంటనీ తన సీక్రెట్ ఛాంబర్లో కూర్చుని ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతున్న తన బాస్ని చూసి వినయంగా విష్ చేశాడు. యాంటనీ, నీకు 2 అమ్మాయిల ఫోటో పంపని చూసావా? వాళ్ళు నాకు కావాలి. వాళ్ళతో పాటు మరో 10 మంది కావాలి. అందరూ ఈ దీవికి వారంలోపు చేరాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీలైనంత ఫాస్ట్గా పని ముగించు. వాళ్ళకి చిన్న గీత కూడా పడ్డానికి వీల్లేదు. ముందు సరిలాగా నీ మనుషులు కక్కుర్తిపడి వాళ్ళ ఒంటి మీద చెయ్యేస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా నా చేతిలో చేస్తావు అని హెచ్చరించాడు. లేదు బాస్, మీరు చెప్పాక కూడా అలా జరగనిస్తానా? అందరినీ సేఫ్గా తీసుకురమ్మని మన వాళ్ళకి చెప్తాను అని భయంగా చెప్పాడు యాంటనీ. యాంటనీ లాంటి కసాయి వాడికే చెమటలు పట్టించే అంతటి క్రూరుడు ఆ బాస్. అతను మాట్లాడుతూ ఉండగా వెనక నుండి చిన్న సౌండ్ రాగానే అక్కడ పనిచేస్తున్న మైట్ భయంగా నిలబడిపోయాడు. అతను తుడుస్తున్న ఆ టేబుల్ మీదున్న చిన్న పేపర్ వెయిట్ కింద పడి సౌండ్ రాకుండా ఆ బాస్ కోపంగా అదే పేపర్ వెయిట్తో ఆ మైట్ తలపై కొట్టి బొక్క పెట్టాడు. అది చూసిన యాంటనీ భయంతో వణికిపోయాడు. నా దగ్గర చిన్న మిస్టేక్కి కూడా పెద్ద పనిష్మెంట్ ఉంటుందని వంకరగా నవ్వి అక్కడికి వచ్చిన సెక్యూరిటీని చూసి వీడిని బయటకు విసిరేయండి అని ఆర్డర్ వేశాడు. ఆర్యన్ అని అరుస్తున్న అతిథి అరుపుకి యూనిఫామ్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న ఆర్యన్ గబగబా రూమ్ నుండి బయటకొచ్చాడు. ఇప్పుడు అతను సిటీకి కమిషనర్. అతిథి ఎదురుగా బొద్దిగా నిలబడిన 15 ఏళ్ల అమ్మాయిని చూస్తూ ఏమైంది మళ్ళీ అని అడిగాడు ఆర్యన్. మీ కూతురు ఏం చేసిందో చూడు అని అరిచింది అతిథి. ఏం చేసిందంట నా షాను బేబీ అంటూ స్లీవ్స్ మరుస్తూ వచ్చాడు ఆర్యన్ అక్కడికి.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.